నీ పూజ కోసం పూలు కోసుకుంటామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ ప్రాంతంలో ఉద్యానం కలకలలాడుతుంది. పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్య సన్నని గొంతులతో నన్ను చూసిలా అన్నది ప్రభు. ఆయుగల్గు 4 గడియల్ కనిపెంచిన తీవ తల్లి జాతీయత దిద్దితీర్తు తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలూగుచున్ మురియుచుందుము ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము ఆయమ చల్లని కాలి వేళ్లపై. ఆ ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాము? గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిము ఒంట్ల నేత్రాలకు హాయిగోతుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఇంతలో గులాబీ బాల కోపంతో మొహమంతా ఎర్రబడిలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గృచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయదాక్షిణ్యాలు గల మానవులు కాబోలని మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్లా మీకై త్యజించి కృషించి నశించిపోయి. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్లా మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి
మమ్మావల పారవోతురు గదా నరజాతికి నీతియున్నదా. ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగ ప్రేమ నీలో నచని. అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. ఆ ఆ ఆ అని దూషించు పులకనీయన పోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొని నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపు ప్రభు. ప్రభు థ్యాంక్ యూ.